గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే సీక్వెంట్ సైంటిఫిక్ ఈజ్ మెయిన్లీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ యానిమల్ ఫార్మాస్యూటికల్స్. కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మాస్యూటికల్స్ రిలేటెడ్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 4,568 crores ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 184 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 64 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 30 ఉంది. అదేవిధంగా ఆర్ఓసి వచ్చేసి 17.1% ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 14.3% ఉంది. డెట్ చాలా తక్కువ ఉందండి. అదేవిధంగా ప్లస్ పర్సెంటేజ్ 0 ఉందండి. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి నెగిటివ్లోనే పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 6 months కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 1 year నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 1 year రిటర్న్స్ మనం గమనించినట్లయితే మైనస్లోనే పోస్ట్ చేయడం జరిగింది. సో ఫండమెంటల్లీ కాస్త వీక్గా ఉన్న కంపెనీ. కానీ నేను ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము, మీరు వీడియో మొత్తాన్ని క్లియర్గా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ చూడండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ కనుక గమనించినట్లయితే చూడండి, ఆన్ అండ్ యావరేజ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా లేదా క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా తగ్గడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా ఇక్కడ చూడండి, సేల్స్ పెరుగుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఒక ఇయర్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగితే ఇంకో ఇయర్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో కన్సిస్టెన్సీగా అయితే అంత ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతున్నట్లు మనకు కనిపించడం లేదు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ని కనుక గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ చూడండి, నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుందా అంటే సేమ్ ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ తగ్గుతుంది. సో కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ పెరగడం అనేది మాత్రం మనకేమీ కనిపించడం లేదు. ఓకేనా? అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిజర్వ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోరోయింగ్స్ తగ్గించుకోవడం జరుగుతుంది. ఓకేనా? బోరోయింగ్స్ చూడండి, బోరోయింగ్స్ తగ్గించుకోవడం జరుగుతుంది, రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా? క్యాష్ ఫ్లోస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 53.52 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 14.12 ఉంది. డిఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 2.03 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 29.73 ఉంది. అదేవిధంగా అదర్స్ దగ్గర వచ్చేసి 0.60 ఉంది. సో ఈ కంపెనీని మనం ఏ విధంగా చూసినా ఫండమెంటల్లీ అంత స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అయితే కాదండి. ఫండమెంటల్లీ కాస్త వీక్గా ఉన్న కంపెనీ. కానీ ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము లోయర్ లెవెల్స్ నుంచి రికవరీ అవుతున్న స్టాక్ అండి. ఓకేనా? అది ఏ విధంగా అనేది టెక్నికల్ అనాలిసిస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. మీకు కంటెంట్ యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, టెక్నికల్ అనాలిసిస్లో మనం వచ్చేసి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, గత కొన్ని రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ అనేది హెవీలీ ఫాలో అవుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ యొక్క ప్రైస్ అనేది హెవీలీ ఫాలో అవుతూ వస్తుంది. చూడండి, లోయర్ లెవెల్స్ నుంచి ప్రైస్ అనేది మూమెంటం పైకి మూవ్ అవ్వడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తారా? లోయర్ లెవెల్ నుంచి ప్రైస్ అనేది మూమెంటం పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది గమనించండి.
ఓకేనా. సో ఈ స్టాక్ని వీలైతే కరెక్షన్లో బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ని మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.